హలో ఎవ్రీవన్. ఉల్లగడ్డ చిప్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే చూస్తున్నారు కదా ఎంత బాగా పలపలాని మెదుగుతున్నాయో. ఈ పొటాటో చిప్స్ అనేది నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేశారంటే ఎక్కువ రోజులు అనేది కూడా మనకి బయట కూడా పెట్టేసామనేసి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, అట్లే కరకరలాడుతూ ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసేద్దాం ఎలా ఉంటాయి అనేసి. ముందైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 ఉల్లగడ్డలు అయితే బాగా వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకునేసాను. వాటిని నేనైతే ఈ విధంగా పైన తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కు మాత్రం క్లీన్ చేసేసాను అనమాట. తొక్కు కానీ తీసేసామనుకో ఇంకా మనకి తినేదానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ పిప్పు ఉంది కదా, ఆ పిప్పునైతే నేను బాగా తీసేస్తున్నాను. పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకునేసాను. తర్వాత ఏమంటే నేను పొటాటోకి పైన తొక్క తీసిన తర్వాత పొటాటో కట్టర్తో ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తూ ఉందో. అన్ని పలసంగా ఈ విధంగా అనేది కట్ చేసి పెట్టుకోవాలి. మరీ మందంగా కానీ అసలు ఈ కట్టర్తో చాలా పలసంగానే కట్ అవుతాయి. తర్వాత నేను వాటర్లో వేసి నార్మల్ వాటర్లో వీటిని వేసి బాగా వాష్ చేసుకుంటా ఉన్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తరువాత గ్యాస్ అయితే వెలిగించేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసాను అనమాట. నేను నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకునేసాను. ఇందులోకి నేను నార్మల్ వాటర్ అయితే ఒక చెమ్ము ఉంటుంది కదా, నార్మల్ వాటర్ అయితే పోసుకునేసాను అనమాట. నార్మల్ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత 5 మినిట్స్ అనేది మనము ఈ పొటాటో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో 5 మినిట్సే చాలండి. కొద్దిగా అట్లా ఉడకబెట్టుకోవాలి. మరీ ఉడకనవసరం లేదు. 5 మినిట్స్ అంటే మనకి బాగా నీళ్ళు అనేది వేడెక్కితే చాలండి. అందులో వేసేసి వెతుకునేస్తే చాలు. మనము మరీ ఉడకబెట్టినా కూడా సరే మనకి ఈ చిప్స్ అనేది కూడా మనకు కరకరలాడుతూ అంత క్రిస్పీగా ఉండదన్నమాట. ఇది ముఖ్యమైన ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ అయితే మీరు లిమిట్ ప్రకారం చేశారంటే మీకు పొటాటోస్ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అన్నీ వేసుకునేసాను నేను, వాటర్లోనే వేసుకునేసాను నేను. 5 మినిట్స్ అని చెప్పాను కదా, 5 మినిట్స్ అయితే చాలండి మనకి ఈ ప్రాసెస్ అయితే. ఈ ప్రాసెస్సే మనం కరెక్ట్గా చేసుకోవాలండి. చూడండి వాటర్ అయితే కొద్దిగా అట్లా హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఎక్కువ ఉడకనవసరం లేదు. బాయిల్ చేసాను. 5 మినిట్సే చాలు. మనం తనిగా ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకునేద్దాము. 5 మినిట్స్ బాయిల్డ్ అయితే అయ్యాయి కదా, మనం ప్లేట్లోకి అయితే తనిగా తీసి పెట్టుకునేద్దాము. ఈ విధంగా కొద్దిగా నేనైతే ప్లేట్లోకి అయితే తనిగా తీసి పెట్టుకునేస్తున్నాను. మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్ ఉంటుంది కదా, తర్వాత నేను వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే నార్మల్ వాటర్ అయితే పోసుకునేసాను. ఆ నార్మల్ వాటర్ అయితే ఈ 5 మినిట్స్ అనేది ఉడకబెట్టాం కదా, ఈ పొటాటోస్ని దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఆ వాటర్లో అలానే 5 మినిట్స్ అయితే మనం అలానే పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనము తనిగా వేరే గిన్నెలోకి మళ్ళీ తీసుకోవాలి వాటిని. నార్మల్ వాటర్లో 5 మినిట్స్ అనేది నేను తీసి పెట్టుకునేసాను కదా, మళ్ళీ నేను ప్లేట్లో అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. మీరైతే వడగిన్నె ఉంటుంది కదా, వడగిన్నెలు అయితే తీసి పెట్టుకునేసి వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది అనమాట. నేనైతే ప్లేట్లో తీసి పెట్టుకునేసి ఒక క్లాత్ ఎత్తుకునేసి బాగా వాటర్ అంతా ఇంకేంతవరకు బాగా ఒక్కొక్కటి చేత్తో ప్రెష్ చేసి అయితే పక్కన పెట్టుకునేసాను నేను. అది చూపించలేదు వీడియోలో అయితే, లాంగ్ అయిపోతుందని. తర్వాత స్టవ్ వెలిగించేసాను. ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసుకునేసాను. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. మంట కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ కూడా త్వరగా మనకి హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కిన తర్వాత ఈ చిప్స్ ఉన్నాయి కదా, నీళ్ళన్నీ బాగా ఉడికిపోయాయి అనమాట. ఉడికిన తర్వాత నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి వేసినా కూడా ఫ్రై అనేది సరిగ్గా ఫ్రై అవ్వవన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనము కోల్డ్ వాటర్లో వేసుకోవడం వల్ల అనేది మనం ముందుగా ఆయిల్ అనేది మనకి ఎక్కువ అనేది లాగదనమాట. మనకు ఆయిల్ అనేది తక్కువ లాగుతుందన్నమాట. త్వరగా కూడా మనకి ఇవి బాగా
వేగిపోతాయి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది కూడా మనకి అంటే ఆదాయం అనేది మనకి వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ మనకి దొరుకుతాయి కదా చిప్స్, సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా ఈ విధంగా నేను పక్కన మళ్ళీ ఇట్లా తిరిగేస్తున్నాను నేను చిప్స్ని అయితే. బాగా చిప్స్ మనకి తెలుస్తుంది కదా, బాగా అవి ఉడికేంత వరకు మనకి గోల్డెన్ షేప్ కలర్లో వచ్చేంత వరకు మనం మరీ ఎక్కువ రానవసరం లేదు, కొద్దిగా కానీ గోల్డెన్ షేప్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేసిన తర్వాత చిప్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను, తగినంత టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఏమంటే నేను మిర్చి ఉంటుంది కదా, మిరప్పొడి అనేది కొద్దిగా యాడ్ చేసుకునేసాను ఇందులోకి. యాడ్ చేసుకునేసి చూడండి ఈ విధంగా అయితే మొత్తమే మిక్సప్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, కరకరలాడే పొటాటో చిప్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రోడ్ సైడ్ దొరికే చిప్స్ లాగే ఉంటాయండి, చాలా బాగున్నాయి కదా. ఒకసారి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను వీడియోలో చూస్తున్నారు కదా, లాస్ట్కి అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా. మనము ఒక బౌల్లో అయినా కూడా సరే మనము డబ్బాలో సర్వ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మనము బయట కూడా పెట్టుకునేవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. నేను చెప్పిన చిన్న చిట్కా అయితే చేశారనుకుంటే చాలా చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.